पिक्चर अभी बाकी है, पिक्चर अभी बाकी है। सिंदूर ఆపరేషన్ సింధూర్ 1 ముగింప లేదంటే ఇంకా మళ్ళీ కొనసాగుతుందా? పాకిస్తాన్ దాడి చేస్తే సింధూర్ 2 సిద్ధం. సింధూర్ ఆపరేషన్ సింధూర్ 1 ఆపరేషన్లో ఉగ్ర శిబిరాలపైనే దాడులు. సింధూర్ 2లో ఐఎస్ఐ పాక్ ఆర్మీ స్థావరాలే టార్గెట్. సరిహద్దు నుంచే క్షిపణి దాడులకు అవకాశం. ఇప్పటికే పాక్ లక్ష్యాల గుర్తింపు. మరోవైపు సరిహద్దుల్లో కాల్పులకు దిగుతున్న పాక్. దాయాది కాల్పులో 16 మంది భారతీయ పౌరులు మృతి అంటూ చూస్తా ఉన్నాం. సో మారణ హోమం జరుగుతూ ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. మన భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు కూడా చనిపోవడం నిజంగా ఇది బాధాకరమైన విషయం. ఖచ్చితంగా భారతదేశం 100% ఆ ప్రతీకారం తీర్చుకోవాలి. పాకిస్తాన్ ఆర్మీని మట్టుపెట్టే విధంగా ప్రయత్నాలు జరగాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పీఓకేలో బీభత్సం సృష్టించినటువంటి భారత ఆర్మీ తాజాగా మరో స్పష్టమైనటువంటి టార్గెట్ను ఫిక్స్ చేసుకుంది. ఆపరేషన్ సింధూర్ 1లో భాగంగా భారతదేశ ఆర్మీ త్రివిధ దళాలు పాకిస్తాన్ మరియు పీఓకేలో ఉన్నటువంటి 9 ఉగ్రవాద శిబిరాలను అక్కడ టార్గెట్ చేసి అక్కడ ఉగ్రవాదులు ఏ విధంగా మట్టుపెట్టారో మనం చాలా స్పష్టంగా చూసినాం. మసూద్ అజర్కు సంబంధించినటువంటి వాళ్ళ స్థావరం పైన దాడి చేసి వాళ్ళ ఇంట్లోనే దాదాపు 9 మంది చనిపోవడం జరిగింది. ఒకానొక దశలో అసూద్ మజర్ చాలా స్పష్టంగా చెప్పాడు, నేను చనిపోయినా బాగుండు అని ఆవేదన చెందుతున్నాడు. ఆ సోయి ముందుండాలి కదా. చూడండి, అందులో భాగంగా బుధవారం అర్ధరాత్రి ఆ దేశంపై రాఫెల్ మిరాజ్ యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. పీఓకే పంజాబ్ ప్రావిన్స్లో మెరుపు దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి సంస్థలకు చెందినటువంటి శిబిరాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 100 మంది వరకు ఉగ్రవాదులు ఈ అటాక్లో చనిపోయినట్లు సమాచారం. విమానాలకు మిసైల్స్ జత చేసి దాడులు చేయడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, భౌతిక నష్టం సంభవించినట్టు తెలుస్తుంది. ఇతర ఇంటెలిజెన్స్ విభాగాలు ఇచ్చినటువంటి ఇన్పుట్స్తోని సింధూర్ 1 ఇండియా సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలిగింది. అయితే సింధూర్ 1 ఆపరేషన్లో కేవలం పీఓకే మరియు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని ఉగ్రవాద చర్యల వరకే పరిమితమైంది. ఇక ఆపరేషన్ సింధూర్ 2 కనుక స్టార్ట్ అయితే ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీని మట్టుబెట్టమే లక్ష్యంగా పనిచేసేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇక ముందు కనుక భారత్పై పాక్ దాడి చేసే ప్రయత్నం చేస్తే సింధూర్ 2 ఆపరేషన్ పేరుతో ఆ దేశంలోని కీలక ప్రాంతాలను భారతదేశం టార్గెట్ చేయాలని భావిస్తున్న సమాచారం. ఇందుకోసం ఇప్పటికే భారత త్రివిధ దళాలు పక్కా సమన్వయంతో పనిచేసేలా సిడిఎఫ్ కార్యాచరణను రూపొందించాయి. భారత గూఢచార సంస్థలు పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ స్థావరాల గుర్తింపై కేంద్రీకరించాయని సమాచారం. సాధ్యమైనంత వరకు మెషిన్ లెస్గా టెక్నాలజీ ఆధారిత మిసైల్స్ దాడులే టార్గెట్గా అటాక్స్ జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఆపరేషన్ 1లో రాఫెల్ మిరాజ్ యుద్ధ విమానాలకు శక్తివంతమైనటువంటి రాకెట్లు, అత్యాధునిక ఆయుధ సామాగ్రిని జత చేసి దాడులు జరిపారంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ 2 పిక్చర్ అనేది అభి బాకీ హై. ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ 2కి భారత త్రివిధ దళాలు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా పాకిస్తాన్ను మట్టుబెట్టే దిశగా, పాకిస్తాన్ ఆర్మీని మొత్తంగా మట్టుబెట్టే దిశగా భారతదేశ ప్రభుత్వం కావచ్చు, భారత త్రివిధ దళాలు కావచ్చు, భారతదేశ 140 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఏకతాటిపైన ఉన్నారని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్